నమస్తే, నా పేరు పద్మారెడ్డి. ముందుగా కృతికా న్యూస్ ఛానల్కి స్వాగతం. ముందుగా న్యూస్ హెడ్లైన్స్. తండ్రి ఆస్తిలో ఆడపిల్లకు హక్కు ఉంటుందా? తండ్రి ఆస్తిలో ఎవరెవరికి సమాన వాటాలు ఉంటాయి? తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే పెళ్ళైన కూతురికి ఆస్తిలో వాటా వస్తుందా? అసలు చట్టం ఏం చెప్తుంది? పెళ్ళై అత్తవారింటికి వెళ్లిన కూతురుకు పుట్టింటి ఆస్తిలో హక్కులు ఉంటాయా లేదా అనే విషయంలో ఎన్నో అనుమానాలు, గందరగోళాలు ఉన్నాయి. ఒకవేళ తండ్రి తన ఆస్తిని ఎవరికి ఇవ్వాలనే దానిపై ఎలాంటి వీలునామా రాయకుండానే హఠాత్తుగా మరణిస్తే వివాహమైన బిడ్డకు ఆ ఆస్తిలో వాటా దక్కుతుందా? కొడుకుతో సమానంగా హక్కులు ఉంటాయా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సమాజంలో ఆస్తి వివాదాలు, పంపకాల గురించి నిత్యం ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తండ్రి సంపాదించిన ఆస్తిపై కుమారులకు ఉండే హక్కుల గురించి అందరికీ అవగాహన ఉంటుంది. కానీ కూతుళ్ల హక్కుల విషయానికి వచ్చేసరికి అనేక అనుమానాలు, గందరగోళాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ తండ్రి తన ఆస్తిని ఎవరికి ఇవ్వాలనే దానిపై ఎలాంటి వీలునామా రాయకుండానే హఠాత్తుగా మరణిస్తే వివాహమైన కూతురుకు ఆ ఆస్తిలో వాటా దక్కుతుందా? దక్కితే చట్టపరంగా ఆమె ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? హిందూ వారసత్వ చట్టం ఏం చెబుతుంది అనే విషయాలపై చాలా మందికి అవగాహన ఉండదు. 2005 సుప్రీంకోర్టు సంచలన తీర్పు, సమాన హక్కులు. మన దేశంలో హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం గతంలో ఆస్తి పంపకాల్లో కొడుకులకే ప్రాధాన్యత ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని సవరిస్తూ 2005లో సరికొత్త సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్ట ప్రకారం తండ్రి ఆస్తిలో కుమారుడికి ఎంత హక్కు ఉంటుందో కుమార్తెకు కూడా అంతే సమాన హక్కు ఉంటుంది. కూతురు పెళ్ళయిందా లేదా అనే దాంతో సంబంధం లేదు. వివాహం జరిగినప్పటికీ తండ్రి ఆస్తిలో ఆమెకు తన వాటాను చట్టబద్ధంగా డిమాండ్ చేయవచ్చు. 2020లో సుప్రీంకోర్టు సైతం ఒక కీలక తీర్పుతో చట్టం సవరించిన 2005 నాటికి తండ్రి బ్రతికి ఉన్నా లేకపోయినా కుమార్తెలకు పుట్టుకతోనే తండ్రి ఆస్తిపై హక్కు వస్తుందని స్పష్టం చేసింది. వీలునామా రాయకుండా తండ్రి చనిపోతే పరిస్థితి ఏంటి? ఒకవేళ ఒక వ్యక్తి తను స్వయంగా సంపాదించిన ఆస్తి లేదా పూర్వీకుల ఆస్తిని ఎవరికి పంచాలో వీలునామా రాయకుండా మరణిస్తే దానిని చట్ట ప్రకారం ఇంటెస్టెంట్ అంటారు. ఇలాంటి సమయాల్లో హిందూ వారసత్వ చట్ట ప్రకారం ఆ ఆస్తి మొదటి క్లాస్ 1 వారసులకు చెందుతుంది. క్లాస్ 1 వారసులు అంటే ఎవరు? మరణించిన వ్యక్తి భార్య, కొడుకులు, కూతుళ్ళు అని అర్థం. సమాన పంపకం. తండ్రి వీలునామా రాయకపోతే ఆస్తిని క్లాస్ 1 వారసులందరికీ సమాన భాగాలుగా పంచాలి. ఉదాహరణకు ఒక తండ్రికి భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ఉంటే ఆ ఆస్తిని 3 సమాన భాగాలుగా చేసి ముగ్గురికి ఇవ్వాలి. కొడుకుతో సమానంగా వివాహమైన కుమార్తెకు కూడా ఒక పూర్తి వాటా దక్కుతుంది. పెళ్ళైన కుమార్తె తన వాటాను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? ఒకవేళ అన్నదమ్ములు లేదా కుటుంబ సభ్యులు ఆస్తి ఇవ్వడానికి నిరాకరిస్తే వివాహమైన కుమార్తె చట్టపరంగా ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వచ్చు. లీగల్ హెయిర్ సర్టిఫికేట్. మొదట తండ్రి మరణ ధృవీకరణ పత్రం తీసుకొని తహసీల్దార్ ఆఫీస్ ద్వారా కుటుంబ సభ్యులందరి పేర్లతో కూడిన లీగల్ హెయిర్ సర్టిఫికేట్ పొందాలి. ఇందులో కుమార్తె పేరు కూడా ఖచ్చితంగా ఉండాలి. విభజన దావా. ఆస్తిని సయోజ్యంగా పంచడానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోతే కూతురు సివిల్ కోర్టును ఆశ్రయించి విభజన దావా వేయవచ్చు. కోర్టు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఆధారంగా పరిశీలించి కూతురుకు రావాల్సిన చట్టబద్ధమైన వాటాను ఇప్పించాలని ఆదేశిస్తుంది. చట్టంలోని ఒక ముఖ్యమైన మినహాయింపు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. తండ్రి తన స్వయంగా సంపాదించిన ఆస్తిపై పూర్తి హక్కులు ఉంటాయి. ఒకవేళ తండ్రి బ్రతికుండగానే తన స్వయంగా సంపాదించిన ఆస్తిని కేవలం కొడుకుకో లేదా వేరే ఎవరికైనా రాసిస్తే, పక్కగా వీలునామా రాసి రిజిస్ట్రేషన్ చేస్తే అప్పుడు కుమార్తెకు ఆ ఆస్తిని ప్రశ్నించే హక్కు ఉండదు. తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే కుమార్తెకు సమాన వాటా వస్తుంది. కానీ పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తి అయితే మాత్రం తండ్రి వీలునామా రాసినా రాయకపోయినా కుమార్తెకు పుట్టుకతోనే అందులో వాటా ఉంటుంది. అవును, తండ్రి వీలునామా రాయకుండా మరణించిన పెళ్ళైన కూతురికి ఆస్తిలో సమాన వాటా వస్తుంది. హిందూ వారసత్వ చట్టం, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారం కుమారులతో సమానంగా ఆమె కూడా ఆస్తిపై చట్టపరమైన హక్కులుంటాయి. చట్ట ప్రకారం ఆస్తి పంపకాలు ఎలా ఉంటాయంటే, క్లాస్ 1 వారసులు వీలునామా లేని సందర్భంలో చట్ట ప్రకారం భార్య, కుమారులు, కుమార్తెలు క్లాస్ 1 వారసులుగా పరిగణించబడతారు. సమాన వాటాలు. తండ్రి ఆస్తిని కుటుంబంలోని క్లాస్ 1
వారసులందరికీ సమాన భాగాలుగా పంచుతారు. ఉదాహరణకు తల్లి, ఒక కొడుకు, ఒక కూతురు ఉంటే ముగ్గురికి 1/3 వంతు చొప్పున ఆస్తి చెందుతుంది. పెళ్లితో సంబంధం లేదు. కూతురికి పెళ్ళైనంత మాత్రాన తండ్రి ఆస్తిలో హక్కులు ఎగిరిపోవు. పెళ్లి సమయంలో కట్న కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆస్తిలో వాటా అడిగే హక్కు ఆమెకుంటుంది. వివాదాస్పద పరిస్థితిలో ఆస్తిపై మీ హక్కును క్లెయిమ్ చేసుకోవడానికి హిందూ వారసత్వ చట్ట సవరణ కింద కుటుంబ సభ్యులతో సామరస్యంగా మాట్లాడి పంచుకోవచ్చు. ఒకవేళ వారు వాటా ఇవ్వడానికి నిరాకరిస్తే స్థానిక సివిల్ కోర్టులో పార్టీషన్ సూట్ దావా వేసి న్యాయస్థానం ద్వారా మీ వాటాను పొందవచ్చు. తాతగారు వీళ్ళమ్మ రాయకుండా మరణిస్తే ఆయన ఆస్తి ఆయన భార్య, కుమారులు మరియు కుమార్తెలకు చెందుతుంది. ఆస్తి తాతయ్య స్వయంగా సంపాదించారా లేక పూర్వీకులదా వారసత్వంగా వచ్చిందా అనే దానిపై హక్కులు ఆధారపడి ఉంటాయి. తాతగారి ఆస్తి ఎవరికి చెందుతుంది అనే విషయంపై స్పష్టత. పూర్వీకుల ఆస్తి తాతకు తన తండ్రి తాతల నుండి వారసత్వంగా ఈ ఆస్తి వస్తే దానిపై మనవడు మనవరాలకి పుట్టుకతోనే హక్కులుంటాయి. తండ్రితో పాటు కొడుకులు, కూతుర్లు మరియు మనవరాళ్లు అందరూ ఈ ఆస్తిలో సమాన వాటాలు పొందుతారు. మీ నాన్నగారు లేదా తాతగారు సమ్మతి లేకుండా ఈ ఆస్తిని ఇతరులకు అమ్మేయడానికి వీల్లేదు. స్వయం సాధిత ఆస్తి తాతగారు తన సొంత సంపాదనతో కొనుగోలు చేసిన ఆస్తి అయితే ఆయన జీవించి ఉన్నంత వరకు ఆ ఆస్తిపై ఆయనకి పూర్తి హక్కు ఉంటుంది. ఒకవేళ ఆయన వీళ్ళమ్మ రాయకుండా మరణిస్తే ఆ ఆస్తి మొదటి తరగతి వారసులైన ఆయన భార్య, కొడుకులు మరియు కుమార్తెలకు సమానంగా చెందుతుంది. ఈ సందర్భంగా మనవళ్లకు తాత ఆస్తిపై నేరుగా చట్టపరమైన హక్కు ఉండదు. కానీ నాన్నగారి ద్వారా ఆ ఆస్తిలో వాటా పొందే అవకాశం ఉంటుంది. చూశారు కదా, ఆడపిల్లకు పెళ్ళైనా పెళ్లి కాకపోయినా తండ్రి సంపాదించిన ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది.